ఓం నమో వెంకటేశాయ. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలకి గడపగా భావించే దేవుని గడప రోజు ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం కారణం ఏమంటే 2023 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గడిచిన ఒక 2-3 నెలల సమయంలోనే ఒక దారుణమైనటువంటి విష ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఒక అయోమయ స్థితిలో ఉన్నారన్నమాట. ఇలా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎలా వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి 11 సీట్లు రావడం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉన్నాయి. వారి చర్చలు, వివిధ గ్రూపుల్లో చర్చలు జరిగేదంతా వీళ్ళు గమనించి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనను ఎలాగైనా మరల్చే విధంగా ఏదో ఒక గొప్ప సంఘటన అయితే జరగాలి అని చెప్పి వాళ్ళు తలిచి, ఆ సంఘటన అయితే జరగలేదు కానీ వీళ్ళు జరిగినట్టు చూపించడం జరిగింది. చంద్రబాబు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు గారు ఆయన వయసుకు తగిన విధంగా ప్రవర్తించకుండా జంతువుల కొవ్వుతో కూడినటువంటి నెయ్యిని లడ్డూ తయారు చేయడానికి వాడడం జరగడం అనేటువంటిది, ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఆయనే, ఒక రాష్ట్రానికి పెద్దన్నగా ఉండవలసినటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఇది దేవుడి కార్యము, దేవునికి అప్రతిష్ట వస్తుంది, దీన్ని డీల్ చేసే విధానం ఈ విధంగా ఉండకూడదు, దీన్ని ఎలాగైనా కూడా వేరే రకంగా డీల్ చేయాలి, దేవునికి గొప్ప కీర్తి ఉండాలి, రాష్ట్రానికి దేవుడు ఉండడం వల్ల రాష్ట్రానికి కీర్తి అలాగే కొనసాగాలి అనే ఉద్దేశంతో దాన్ని మాస్క్ చేసి ఒకవేళ జరిగి ఉండింటే పెట్టాల్సింది పోయి, జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను కానీ వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికత పైన దెబ్బ కొట్టడం అనేటువంటిది నిజంగా ఒక చెడు సంస్కృతి. దానికి తోడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నేనేం తక్కువ తిన్నానని ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఇందులో బీఫ్ కలిసింది, పిగ్ ఫ్యాట్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పి ఇంకొక 2 అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఏదో ఈయన సంచిలో వేసుకొని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నట్టు కాషాయ వస్త్రాలు వేసుకొని పుడిమెట్లు కింద నుంచి పైకి అడిగే ఆచారాన్ని ఈయనే మొదలుపెట్టారు. ఇంతవరకు ఎక్కడా జరగలే. వీళ్ళు అంటే ఒక ప్రజల మనోభావాలు ఏంటి, దానికి ఆ లడ్డూ తినే ఆ దేవాన్ని కొలిసేటువంటి వాళ్ళ సంస్కృతి కానీ వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికత కానీ ఎలాంటి లెక్క చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెయ్యాలి అనే ఏకైక లక్ష్యంతో దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా వారు ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో, సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ దాదాపు 1.5 సంవత్సరం అన్ని రికార్డులు పరిశీలించి ఎవరెవరైతే సప్లై చేశారో డైరీల నుంచి వాళ్ళన్నింటినీ వాళ్ళ ద్వారా విచారణ చేసి ఫైనల్గా ఈరోజు 2 రోజుల కిందట ఇచ్చిన సిట్ ఛార్జ్ షీట్లో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు, అందులో జంతువుల కొవ్వు అవశేషాలు కానీ ఎలాంటివి లేవు అని చెప్పి ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు చేసిన దానికి కనీసం వారికి చిత్తశుద్ధి ఉంటే వారు క్షమాపణైనా చెప్పాలి. గత 2 రోజులుగా వాళ్ళకి టైం కూడా ఇచ్చాం, ఏమైనా క్షమాపణ చెప్తారు, వారు చేసిన దాన్ని వారు సరి చేసుకుంటారనే ఉద్దేశంతో 2 రోజులు టైం ఇచ్చాం. అయినా కూడా వారు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఈరోజు మేము ఎందుకంటే మా పార్టీ తరఫున ఈరోజు ఈ శాప విముక్తి దీక్ష, శాప విముక్తి అంటే ఆయన ఇంత గొప్ప తప్పు చేసిన, ఇంత దారుణమైనటువంటి అసత్యానికి, ఆయన దేవ ఆగ్రహానికి గురి కాకుండా ఈ రాజకీయ చర్మాంక జీవితంలో ఆయన జీవితం సమగ్రంగా జరగాలని చెప్పి మా పార్టీ తరఫున వారికి ఈ విముక్తి దీక్ష చేయడం జరిగింది. అంటే మీకు కూడా డౌట్ రావచ్చు, మీరెవరు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు కదా, మీకేం పట్టిందని. మా పార్టీ అభిమతం, మా పార్టీ కులమతాలకు అతీతంగా సుపరిపాలన అందించడం, పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం, అది మా పార్టీ ధ్యేయం. శత్రువుకు సైతం మేము వారిని ఆతిథ్యం ఇచ్చి వారిని సాగనంపే మా నైపుణ్యం మాది. అంటే మా పార్టీకి ఎవరికి హాని జరగాలనేటువంటి మనస్భావం మా పార్టీ నాయకుడికి లేదు, మా పార్టీకి లేదు. అందుకనే శత్రువైనా సరే ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన దేవుడు ఆగ్రహానికి గురి కాకుండా దేవుడు క్షమించాలి అని చెప్పి ఈరోజు దేవుని దర్శించి దేవుని కోరుకోవడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా,
ఆయన ఇంకా రియల్ లైఫ్ నుంచి బయటకు వచ్చినట్లేడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రియల్ లైఫ్లో ఉన్నాడు. రియల్ లైఫ్లో అంటే ఏదో డైరెక్టర్ చెప్పినట్టు సినిమా హిట్ అవ్వడానికి ఏది చేయమంటే అది చేసే అలవాటు అయిపోయింది పాపం. కానీ రియల్ లైఫ్లో ఉన్న డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు. ఆయన ట్రాక్ రికార్డు చూసుకుంటే వెన్నుపోట్లు ఎప్పుడు పొడుస్తాడో తెలియదు. ఆయన చెప్పినట్టల్లా ఆడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఈయనకు వెన్నుపోటు పడుతుందో, ఎప్పుడు పడినట్టు కూడా ఆయన తెలియని విధంగా ఉంటుంది. అది కూడా ఆయన ఆలోచించి సరైన నిర్ణయం ఆయన చెప్పినట్లు ఆ డైరెక్టర్ చెప్పిన విధంగా పోకుండా ఈయనకంటూ ఒక సొంత ఆలోచనతో చేయాలని చెప్పి ఆయనను కూడా ఆ దేవుడు క్షమించాలని చెప్పి కోరుకుంటూ మా పార్టీ తరఫున ఈరోజు ఈ శాప విముక్తి దీక్ష అనేటువంటిది చేయడం జరిగింది. ఎప్పటికైనా కూడా నిజం బయటపడక తప్పదు. ఆ నిజాన్ని అబద్ధానికి ఆయువు తక్కువ అనేటువంటిది నిరూపణ అయింది. ఎప్పటికీ సత్యమే వర్ధిల్లుతుంది. సత్యమేవ జయతే.